ఇప్పుడు మన దేవర గ్లిమ్స్ వచ్చింది కదా. అవును. సో అది మీకు ఎలా అనిపించింది? చాలా సూపర్ గా అనిపించింది అన్న. వేరే లెవెల్ అది. ఎందుకంటే కొట్టాల శివ అని ఇంతమంది డైరెక్టర్ చాలా మంది ఫెయిల్ 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 అన్నారు. ఈ సినిమాతో ఇట్టు కొట్టేశాడు అన్న. మంచి పేరైతే ఆ డైరెక్టర్ సంపాదించుకున్నాడు. ఎందుకంటే నేను వస్తున్నా అన్న డైలాగ్ తో మొదలు పెట్టి ఈ సముద్రం చేపల కంటే రక్తము కత్తుల్ని ఎక్కువ చూసింది, అందుకేరా దీన్ని ఎర్ర సముద్రం అంటాడు అని డైలాగ్ చెప్తాడు ఎన్టీఆర్. అది మాత్రం వేరే లెవెల్ అన్న. కరెక్ట్ గా ఎన్టీఆర్ కి ఏ తగ్గట్టు కావాలో ఆ తగ్గట్టు డైలాగ్ పెట్టాడు. అదే డీజం అసలు ఆ సౌండ్ మాత్రం అరిపించేసింది అన్న. మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మొత్తం రికార్డులను బ్రేక్ చేస్తాడు. రికార్డులు అన్నారు కదరా, ఒక్కొక్కరిని కత్తి పెట్టి పైకి లేపుతుంటే ఒక్కొక్క రికార్డు కింద పడేసినట్టు అనిపిస్తుంది మాకు. ఇక రెడీ అవ్వండి, రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్నాడు ఎన్టీఆర్. ఇంకా మామూలుగా ఉండదు. యూట్యూబ్ లో దీనమ్మ జీవితం యూట్యూబ్ లో మొత్తం గుంటూరు కారని ఢీ కొనేసింది నిన్నే. వేరే లెవెల్లో వెళ్తుంది. థియేటర్లో ఇంకా రచ్చరచ్చగా ఉంటది. షర్ట్లన్నీ చిరిగిపోతాయి చూసుకోండి. సరే అన్న, మన గుంటూరు కారం వస్తుంది కదా మహేష్ బాబు గారిది, ట్రేజర్ చూసారా? చూసానన్న. సో ట్రేజర్ బట్టి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా? సినిమా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బానే ఉందన్న. కొంచెం అత్తారింటికి దారేది స్టోరీ ఏదో కొంచెం మిక్స్ అయినట్టయితే నాకు కనపడుతుంది. తల్లి సెంటిమెంట్ అది. ఇంకోటి చూసుకుంటే వేసుకొని చించుకుంటారా వేసి చించుకుంటారా అన్న డైలాగ్ మహేష్ బాబు వీరేంద్ర చెప్తాడు కదా, ఎక్కడ చూపించాలి అంత కరెక్ట్ గా చూపిస్తారు. అవి కొంచెం బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. అది సరే అన్న, ఇప్పుడు ట్రేజర్ చూసారు కదా. సో ట్రేజర్ చూసారు కాబట్టి దాన్ని బట్టి సినిమా యాక్షన్ ఫిల్మ్ అనుకుంటున్నారా లేదా సెంటిమెంట్ లా? ఆల్మోస్ట్ అన్ని మిక్స్ అనుకుంటున్నాను అన్న. దాంట్లో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, తర్వాత ఎమోషనల్ ఉంది, అన్ని ఉన్నాయి దాంట్లో. ఒకటని కరెక్ట్ గా చెప్పలేము అది. అండ్ ఇంకా వస్తే హనుమాన్ అది వేరే లెవెల్ అన్న. హిట్ అయిపోద్ది అది. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ అది ఈ హీరో చేయటం అంటే అది మామూలు విషయం కాదు అది. ఓకే అన్న. అన్న దేవర గ్లిమ్స్ చూసారా? చూసినాను. ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు అనిపించండి. గ్లిమ్సే కదా, నార్మల్గా ఇచ్చింది మొత్తం. మేము వాళ్ళ టీజర్ లో ఇస్తారు అనిపిస్తుంది ఇంకా. ఓకే. అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ ఎంత అంటే ముందు వరకు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అని చెప్పి ట్రైలర్ లో కూడా చెప్పారు. అంటే అంతకుముందు వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి హిట్ ఇస్తారు అన్నట్టు. మంచి హిట్ అనుకుంటున్నారా? మళ్ళీ పాన్ ఇండియా తీస్తారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా, మరి చూడాలి. ఎన్టీఆర్ గారికి కూడా ఇది ఒక పెద్ద మూవీ. ఎన్టీఆర్, సో ఆయన యాక్టింగ్ ఆబ్వియస్లీ ఎలాగో బాగానే ఉంది. ఎన్టీఆర్ గురించి తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమాలోని సముద్రం గురించి ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ డైలాగ్ ఎలా అనిపించింది? అది మస్తు అనిపించింది. ఓకే. ఇప్పుడు ఇంకా మూన్ షాట్ ఒకటి కూడా ఇంకా బాగుంది. ఆ రెండు బాగున్నాయి కదా. ఆ డైలాగ్ ఒకటి, ఆ బీజిఎం ఆల్రెడీ మనకి అంతకుముందు టీజర్ లో రివీల్ చేసారు వచ్చింది. రెడీ అన్న, దేవర గ్లిమ్స్ చూసారా? దేవర గ్లిమ్స్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? అసలు చాలా ర్యాంప్ గా ఉంది. ట్రైలర్ అయితే ఫుల్ ర్యాంప్ గా ఉంది. ఇంకా సలార్కి బీట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇంకా బీట్ చేస్తే మంచిదే, బీట్ చేయకపోయినా మంచిదే. ఏంటంటే ఆయన లుక్ కానీ మొత్తం న్యాచురల్ గా ఉంది. ఎన్టీఆర్ చేసే ఏదైతే ఫైట్ సీన్ ఉందో ఆ సముద్రం కాడ చాలా న్యాచురల్ గా ఉంది. అసలు హైలైట్, వండర్ఫుల్, ఎక్సలెంట్ గా బాగుంది. అసలు నేనైతే 3 సార్లు 4 సార్లు చూసాను ఇప్పటికి. SD ప్రింట్ లో పెట్టుకొని చూసాను ఇంతవరకు. హిట్ కొట్టారంటారా? అయితే కొట్టాలి, పక్క 100% గా కొట్టాలి. ఓకేనండి. ఆయనకి లేని అభిమానే లేదు కదా. గుంటూరు కారం ట్రైలర్ చూసావా? అంటే చూడలేదు. నార్మల్ గా అయితే జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కొన్ని క్లిప్స్ చూసాను, కానీ ఆ క్లిప్స్లలో కూడా అంత బాగుంది అంటే సూపర్. అది కూడా హిట్ అవ్వాలి, అన్ని మూవీస్ హిట్ అవ్వాలి అన్న. ఈ 2024 ఏవే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో అన్ని మూవీస్ హిట్ అవ్వాలి. వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ రావాలి. వాళ్ళకి అనుకున్న ప్రైజ్ లో పెట్టారు కదా, ఆ పెట్టిన డబల్ రావాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా హనుమాన్ మూవీ తీసే హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో అంత వరకు అందరికి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎవరికి వచ్చే వాళ్ళకే వస్తాయి కదా అన్న. అందరికి అభిమానించాలి, అందరూ మనోళ్ళే అనుకుంటే అయిపోద్ది. సరే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు దేవరా ట్రైలర్ చూసారా అన్న? చూసామన్నా. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే ఒక హాఫ్ మూన్ పైన ఇంకో బ్లడ్ తో ఫుల్ మూన్ చేయడం చాలా కొత్తగా ఉంది. అసలు చాలా, ఆయన పేరు కొరటాల శివ గారు. ఆయన అంటే ఆచార్యలో ఇద్దరు, అంటే చిరంజీవి ఇటు సైడ్, చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇటు సైడ్, అటు సైడ్ చిరుతపల్లిలో 2 చూపిస్తారు కదా. ఆ సీను బాగా అనిపించింది.
ఆ తర్వాత దేవరాలో హాఫ్ మూన్ ఫుల్ మూన్ అది చాలా బాగా అనిపించింది, సూపర్ అసలు. అలాగే రక్త సముద్రం అని చెప్పి దాని గురించి ఒక డైలాగ్ ఉంది చూసారా? అవును విన్నాను, ఎలా ఉంది అది? చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అందులో ఎన్టీఆర్ అన్న లుక్ సూపర్ అసలు, సూపర్. సలార్ని బీట్ చేస్తుందా? అంటే లేదన్న, ఏ మూవీ ఆ మూవీ సలార్ని బీట్ చేస్తుంది అనలేను. యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ నేను, బీట్ చేస్తే బీట్ చేయొచ్చు, లేదా చెప్పలేము. ఓకే అన్న, ఇప్పుడు ఇంకా సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఆ, హనుమాన్ ఒకటి, సైంధవ్ ఒకటి, గుంటూరు కారం ఒకటి. అవును. అందులో ఏ సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు? తెలియదన్న, అంటే మూడు మూవీస్ పైన ఓప్స్ అయితే ఉన్నాయి. వెంకీ మామ నాకు చిన్నప్పటి నుంచి బాగా అంటే చూసి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు. ఇంకోటి మన ఎవరిది రీసెంట్ గా జాంబిరెడ్డితో, ఆయన కూడా చాలా ఫేమ్ లో ఉన్నాడు. తేజ గారు, ఎవరు మన మహేష్ బాబు గారు కూడా మంచి ఫేమ్ లో ఉన్నారు. కాబట్టి 3 హిట్ అవ్వచ్చని 3 అయితే చూస్తాం, ఏదో ఆడినా ఆడకపోయినా 3 మూవీస్ అయితే చూస్తాం. గుంటూరు కారం రిలీజ్ చూసావా? చూసాను, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మహేష్ సార్ లుక్ చాలా కొత్తగా ఉంది, మహేష్ అన్న లుక్ చాలా కొత్తగా, అందులో బీడీ సీన్స్ ఎలా ఉన్నాయన్న? సూపర్ అసలు. మళ్ళీ పోగిరి గుర్తుకొస్తుంది. ఒక్కడో సినిమాలో పట్టుకున్నారు సిగరెట్, మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటున్నారు. నెక్స్ట్ మరి దీనికి వస్తే సైంధవ్ మూవీ అన్న, చూసారా ట్రైలర్? సైందా చూడలేదన్న, చూడలేదు. వెంకీ మామది కదా. థ్యాంక్స్ అన్న. అన్న దేవరా గ్లిమ్స్ చూసారా? చూసిన బ్రో. ఎలా అనిపించింది? ముందుగా జోపేట్ అనిల్ ఎన్టీఆర్ మాత్రం అక్కడ ఉన్నాడు బ్రో. RRR ను కూడా క్రాస్ చేస్తుంది పక్క, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే దుమ్ము లేపుతాడు. ఆ ఎనర్జీ డాన్స్ కు మాత్రం ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇండియాలో మాత్రం ఇంతవరకు ఏ యాక్టర్ కూడా రాలేదు. కాబట్టి ఎన్టీఆర్ అంటే ఇది మాత్రం పక్క మళ్ళీ ఒక ఆస్కార్ అవార్డు వచ్చేస్తుంది పక్క. ఆయన లుక్ ఎలా ఉందన్న? లుక్ ఒక డైలాగ్ ఉంటుంది, మనం సముద్రం చూస్తే చేపలను కనాల్సింది, ఇది కత్తుల్ని నెత్తుర్ని చూసినట్టుంది, అందుకే దీనికి ఎర్ర సముద్రం అని అంటారు. ఆ డైలాగ్ అసలు చించి పడేసింది బ్రో, మస్తు అనిపించింది. ఎందుకంటే దేవరా ఎన్టీఆర్ బన్నీ బావరా అట్లా చూపిస్తున్నాడు మనోడు పక్క. సినిమా మాత్రం పక్క చెప్తున్న ఒక 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది. వెనకాల ఎవరు ఉన్నారంటే కొరటాల శివ, వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్ హిట్. జనతా గ్యారేజ్ వాళ్ళ కాంబినేషన్ లో పెద్ద హిట్ కొట్టింది అది. ఈ సినిమా కూడా కాంబినేషన్ లో కాబట్టి పక్కా హిట్ కొడుతుంది. సలార్ని క్రాస్ చేస్తుంది అంటారా? సలార్ ను కూడా క్రాస్ చేస్తుంది. సలారు, జవాను, తుఫాను, పతాన్లు ఇవన్నీ పనికిరావాడా. పతనం అయిపోతే జవాన్గా ఉండదు, మిగిలేదు ఏం కూడా. అన్ని రికార్డులు స్మాష్ అయిపోతాయి పక్కా.